లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము వాక్య ధ్యానం చేసుకునేటకు ఇటు రీతిన గొప్ప అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి ముందుగా స్తుతులు. వాక్యమును వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యానాంశం వచ్చి సామెతల గ్రంథము 31వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు, అలాగే 8వ వచనం కూడా మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నము చేద్దాము. ఈ యొక్క సామెతల గ్రంథము 31వ అధ్యాయము 1 నుండి మనం గమనించినట్లయితే అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. రాజైన లెమూయేలు అనేటువంటి వ్యక్తి అక్కడ మనకి కనిపిస్తున్నట్లు చూడవచ్చు. అతని తల్లి ఉపదేశిస్తున్న దేవోక్తి అంటే సొంతగా ప్రజలు వారి యొక్క ఆలోచన ప్రకారం పుట్టించుకునేటువంటిది కాదండి. మానవుని యొక్క మనస్సేచ్ఛ అంటే మనస్సుకు ప్రేరేపించిన దానిని దేవోక్తి అనరు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన దానిని దేవోక్తి అన్నట్లుగా మనం చూడవచ్చు అన్నమాట. చూడండి ప్రియులారా, ఇక్కడ లెమూయేలు అనేటువంటి వ్యక్తి కనిపిస్తున్నాడు. అతను ఎవరని మనం ఆలోచన చేస్తే, లెమూయేలు అక్షరాల ఎవరు, ఏ తల్లికి జన్మించిన వాడు, అసలు లెమూయేలు అంటే ఏంటి అని ఈరోజు మనం ధ్యానం చేసుకుందామండి. లెమూయేలు అంటే అర్థం ఏమొస్తుందంటే, దేవుని కొరకైన, దేవునికి చెందిన, దేవుని చేత దేవునికి ప్రతిష్ఠించుకొనబడిన వాడుని అర్థం వస్తుందన్నమాట. లెమూయేలు అంటే దేవుని కొరకైనా దేవునికి చెందిన వ్యక్తి అని మనం చూడవచ్చు. చూడండి ప్రియులారా, సామెతల గ్రంథం 1వ అధ్యాయము అలాగే 31వ అధ్యాయం మనం గమనించినట్లయితే అక్కడ తల్లి యొక్క ఉపదేశము మనం చూడవచ్చండి. సామెతల గ్రంథం 1 నుండి 31 వరకు అధ్యాయాలు ఉంటే 1వ అధ్యాయంలోనేమో తల్లి ఉపదేశం ఉంటది. నా కుమారుడా, నీ తండ్రి యొక్క వాక్కులకి లోబడు, నీ తండ్రి చేసేటువంటి ఉపదేశాన్ని గౌరవించు, ఆలకించు, దాన్ని ఆచరించు అని ఒకరు చెబుతున్నట్లు ఉంటది. అదెవరంటే లెమూయేలు తల్లే చెబుతుందండి. అలాగే చివరి వచనంలో కూడా లెమూయేలు తల్లి మనకి కనపడుతుంది. మొదటి అధ్యాయంలో కనపడుతుంది, చివరి అధ్యాయంలో కూడా ఆమె కనపడుతుంది. ఆమె ఎవరో కాదు, దావీదు తరువాత వివాహం చేసుకున్నటువంటి బెర్షబా అని మనం గ్రహించాలి. చూడండి, లెమూయేలు అనేటువంటి మాటను చాలా మంది చాలా రకాలుగా భావిస్తున్నారండి. చరిత్రకారులు, పండితులు వారి యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే, కొందరేమో కవి తన కలము పేరు పెట్టుకున్నాడు అంటే తన కథకు కలం పేరు పెట్టి సలోమానే ఈ సామెతల గ్రంథములో లెమూయేలుగా పిలువబడ్డాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. అలాగే కొందరైతే ఏమనుకుంటున్నారంటే దావీదు తర్వాత భక్తుడైనటువంటి హిజ్కియా లెమూయేలుగా ఉన్నాడని కొంతమంది పండితుల అభిప్రాయం అండి. అబియా హిజ్కియా తల్లి, ఆమె చెప్పిన మాటలు ఇవి అయి ఉంటాయని కొందరు పండితుల యొక్క అభిప్రాయం అని మనం చూడొచ్చు. అలాగే ఆదికాండము 25వ అధ్యాయం 14 ప్రకారము మిష్మా అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి ఒక రాజు యొక్క పేరు లెమూయేల్ అని కొందరు అనుకుంటారండి. న్యూ జెరూసలేం ట్రాన్స్లేషన్ లో మిష్మా ప్రాంతానికి చెందిన లెమూయేలు తల్లికి చేసిన ఉపదేశం అంటారు. మిష్మా అంటే అది ఒక ప్రాంతము. ఆ ప్రాంతము ఎవరికి చెందిందంటే ఇస్మాయేలుకు చెందినటువంటి ప్రాంతంగా చూడవచ్చు. ఇస్మాయేలు సంతానికి చెందింది ఈ మిష్మా ప్రాంతానికి చెందిన రాజే లెమూయేలు అని కొందరు నమ్ముతారు, అభిప్రాయపడతారు. ఏది అయినప్పటికీ కూడా చివరిగా మనం ఆలోచన చేస్తే చరిత్రకారులను బట్టి కావచ్చు, ఇంకా అనేకమైన ఆధారాలను బట్టి కూడా మనం చూసినట్లయితే అక్కడ లెమూయేలు అంటే సలోమోనే అని 99% ప్రజలు నమ్ముతున్నారు. అదే మనము కూడా గ్రహించాలి. లెమూయేలు
అంటే సలోమోనేనండి. చాలా పేర్లు ఉన్నాయి. సలోమోనికి ఒక పేరు కాదు. సలోమోనికి బైబిల్ గ్రంథంలో ఎన్నో పేర్లు ఉన్నది. ఒకటి ఎదిద్యా అనేటువంటి ఆ దేవుని ఎదిద్యా అనేటువంటి పేరుంది. అలాగే సలోమోన్ అనే పేరు ఉంది. అలాగే కొహలేత్ అనేటువంటి పేరు ఉంది. ఇన్ని రకాల పేర్లతో సలోమోను బైబిల్ గ్రంథంలో మనకి కనపడుతున్నాడు. ఎదిద్యా అంటే దేవునికి ప్రియుడని, సలోమోన్ అంటే సమాధానకర్తని, కొహలేత్ అంటే ప్రసంగి. ప్రసంగి గ్రంథం రాసింది కూడా మన మహాజ్ఞాని అయినటువంటి సలోమోనే కదండి. కాబట్టి ఈ లెముయేలు అంటే తల్లి ముద్దుగా తన కుమారుడికి పెట్టుకుంది. బెర్షబ తన కుమారుడైన సలోమోనికి ముద్దు పేరుగా ఈ లెముయేలు అని పెట్టుకుందని చాలా మంది అభిప్రాయపడతారు. బెర్షబా జీవితంలో కూడా మనం గమనించినట్లయితే యుద్ధంలో ఉన్నటువంటి ఉరియాని దావీదు చంపించి తనను భార్యగా చేసుకుని బలవంతముగా తన భార్యను చేసుకున్నట్లు తన అంతఃపురానికి తెప్పించుకొని ఆమెతో గడిపినట్లు మనం చూడొచ్చు అన్నమాట. చూడండి, దావీదు గొప్ప భక్తుడు, పెద్ద మనిషిలాగా ఉంటాడు. దావీదును చూస్తే ఎవరికి కూడా ఏ అనుమానము రాదు. చేస్తే గీస్తే బెర్షబానే తప్పు చేసి ఉంటది, అంతటి రాజుతో పాపం చేసి ఉంటదనే అభిప్రాయపడతారు సామాజికంగా. కానీ దావీదు యొక్క మరి క్రూరమైనటువంటి వ్యక్తిత్వం, ఆ ఉరియాను శత్రువులు ఆవరించి ఉన్నటువంటి ప్రాంతంలో, అంటే శత్రువులు ఎక్కువగా యుద్ధము మోపుగా జరిగేటువంటి ప్రాంతంలో ఉరియాను పంపించి తనను చంపించి ఆ బెర్షబాను తన సొంతం చేసుకున్నటువంటి దావీదు ఇక్కడ మనకు కనపడుతున్నాడు. శత్రువు ఎవరండి? యుద్ధంలో చంపినటువంటి అపోజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తుల శత్రువులా లేక దావీదా అంటే దావీదే ముమ్మాటికి బెర్షబా భర్తను చంపించినట్లు మనం చూడవచ్చు. ఆ యొక్క దుఃఖముతో ఆ బాధతోనే దావీదు కీర్తనల గ్రంథం 51వ అధ్యాయాన్ని రాసినట్లు కూడా మనం చూడొచ్చు అనమాట. దేవుడు బైబిల్ గ్రంథంలో దావీదు చేసినటువంటి పాపాన్ని ఎలా అంటే దుష్కార్యముగా అభివర్ణించాడు. తన భక్తులు చేసిన పాపాలను కూడా దేవుడు ఎంత మాత్రం క్షమించలేదండి. ఆ పాపానికి మరి గుర్తుగా ఒక బిడ్డ పుడితే యెహోవా వానిని మొత్తెను అని బైబిల్ గ్రంథంలో ఉంది. అలాగే ఆ తరువాత దావీదు పశ్చాత్తాపడిన తరువాత ఈ యొక్క బెర్షబా వారు మరి ఎంతో ఓదార్పు నొందిన తరువాత సక్రమమైన విధానములో వారు ఒకటైనప్పుడు వారికి సలోమోను జన్మించినట్లు మనం చూడొచ్చు. 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ ఆమెను ఓదార్చి దావీదు ఆమెను మరి భార్యగా స్వీకరించినప్పుడు ఈ ఎదిత్య యెహోవాకు ప్రియుడు, లెముయేలు దేవునికి ప్రియుడు, ఇతను జన్మించినట్లు మనం అక్కడ చూడవచ్చు. అయితే చూడండి, బెర్షబా యొక్క అనుభవాలు చాలా గొప్పవండి. బైబిల్ గ్రంథంలో బెర్షబాకి ఆమె పడిన యాతన, ఆమె పడినటువంటి మానసిక సంఘర్షణ కావచ్చు, లేకపోతే ఆమె జీవితంలో జరిగిన కార్యాలు, అనుభవాలను బట్టి ఇక్కడ లెముయేలుకు ఉపదేశం చేస్తున్న తల్లిగా ఆమె కనబడుతుంది. ఆమె ఎక్కడెక్కడ ఉందంటే సామెతల గ్రంథంలో 1వ అధ్యాయంలో సలోమోన్ తల్లి సలోమోనికి ఉపదేశం చేస్తున్నట్టు నీ తండ్రి మాట వినమన్నట్లు మనం చూడవచ్చు. అలాగే చివరి అధ్యాయానికి వచ్చేసరికి 37కి వచ్చేసరికి దావీదు మరణిస్తాడు, తల్లి ఉపదేశం చేస్తుంది. ఏ విషయాలు బోధించిందంటే చూడండి, 3 విషయాలు చెప్పిందండి. తన తల్లి అయిన బెర్షబా లెముయేలుకి 3 విషయాలు చెప్పింది. ఏంటంటే ఆ 3 సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ ఏమని మాట్లాడుతుందంటే, మొట్టమొదటిగా నీ బలమును స్త్రీలకు ఇవ్వద్దు, రాజుల సహితము నశింపచేయ స్త్రీలకు మాత్రం నీ బలాన్ని ఇవ్వద్దు. ఇంకోటి, మద్యపానాశక్తి కలిగిన వాడిగా ఉండొద్దని చెప్పింది. అధికారము ఉంటే దీనులకు న్యాయం చేసేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలని ఆమె తన కుమారుడైన లెముయేలును కోరినట్లు మనం చూడవచ్చు.
బెర్షెబా సలోమోనికి ఎంతో ఉపదేశం చేసింది. స్త్రీలతో జాగ్రత్తగా ఉండు, అధికమైనటువంటి మద్యపానం చేసి మత్తుడవై ఉండొద్దు, ఇంకా నీ చేతిలో అధికారం, ఆయన ఆల్రెడీ రాజు కాబట్టి ఖచ్చితంగా ఆయన చేతిలో అధికారం ఉంది కాబట్టి అతను తప్పు చేసే ప్రమాదం ఉందని తల్లి ఈ 3 విషయాల్లో అతన్ని హెచ్చరిస్తుంది. ఈ సంఘటన సుమారుగా ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పుట్టక ముందు 950 సంవత్సరాలకు ముందే ఆమె కుమారుడికి ఉపదేశం చేసినట్లు అక్కడ మనం చూడవచ్చు అనమాట. ఇక్కడ ఏంటి ఈ ప్రత్యేకమైన ఆలోచన? ఆమె భయం ఎందుకుంది? దేనికి ఆమె బాధపడుతూ కుమారుడికి ఇట్టి మాటలను, ఈ 3 మాటలను చెప్పింది అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఈ యొక్క బైబిల్ గ్రంథంలో అన్ని విషయాలు రాయబడి ఉండలేదు కానండి కొన్ని విషయాలు వేరే గ్రంథాల్లో కూడా రాయబడి ఉన్నాయి. దావీదునకు ఒక గ్రంథం ఉంది, దానియేలుకి ఒక గ్రంథం ఉంది. అలాగే ఈ యొక్క సలోమోను బ్రతికి ఉన్నప్పుడు బ్రతికున్న టైంలో చేసినటువంటి పనులు కావచ్చు, దేవునితో నడిచిన విధానము కావచ్చు, దేవునిని తిరస్కరించిన విధానము కావచ్చు, అతడు ఎన్నో రకాలుగా దేవునిని బాధకు గురి చేస్తూ తన ప్రవర్తనను ఎంత మాత్రము సరి చేసుకొని వాడిగా ఉన్నట్లు బైబిల్ గ్రంథంలో ఉంది. ఈ ఒక్క బైబిల్ గ్రంథంలో ప్రతి భక్తుడి గురించి అన్ని విషయాలు రాసి ఉంచాలంటే సాధ్యం కాలేదు. కానీ వారికంటూ యూదుల ప్రత్యేక గ్రంథాలు ఉంటాయండి. సలోమాను గురించి యూదుల ప్రత్యేక గ్రంథాల్లో కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. అటువంటి గ్రంథాల్లో ఒకటైన తాల్ముడి అనే గ్రంథంలో ఇలా రాయబడి ఉందన్నమాట. ఏమని రాయబడి ఉన్నదంటే, ఆ రోజు జరిగినటువంటి సంఘటన, సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో తల్లి చేసిన ఉపదేశము ఎందుకు చేయవలసి వచ్చింది అనే అంశము ఎక్కడ రాయబడి ఉందంటే తాల్ముడి అనే గ్రంథంలో రాయబడి ఉంది. అక్కడ జరిగిన సంఘటన ఏంటి, తల్లి ఎందుకు అంత ప్రత్యేకంగా అతనికి బోధించిందని మనం ఆలోచన చేస్తే, ఆ రాత్రి ఆలయాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఆ యొక్క రాత్రికాల సమయంలో అతను ఫరో కుమార్తెను వివాహము చేసుకొని ఆమెతో కూడా మద్యపానంను సేవించి, మద్యాన్ని సేవించి బహు మత్తులో ఉంటూ తెల్లవారుజామున లేవలేని స్థితిలో సలోమోను ఉన్నాడండి. ఈ తాల్ముడి అనేటువంటి యూదా గ్రంథంలో ఏం రాయబడి ఉందంటే, ఆలయము మరి తెరవబడే సమయానికి ఫరో కుమార్తెను వివాహం చేసుకొని ఆ రాత్రి అంతా మద్యము సేవించి మత్తుడై ఉండి ప్రాతకాలం అంటే ఉదయాన్నే తెల్లవారుజామున లేచి ఆ యొక్క ఆలయ తలుపులను తీసి ఆలయంలో దహన బలులు అర్పించవలసిన బాధ్యత ఎవరిదంటే సలోమోన్దే. ఎందుకంటే ఆ సమయంలో అక్కడ ఉంది ఎవరు, పరిపాలన చేస్తుంది ఎవరు, సలోమోను. కాబట్టి అతను వెళ్ళి యెరూషలేము తన దేవాలయము కట్టించుకున్నాడు కదా దేవుడు. దావీదు దేవాలయాన్ని కట్టాలని ఎంతో ఊరట చెందాడు, ఉబలాట పడ్డాడు. నేను దేవునికి ఒక ఆలయాన్ని కట్టిస్తాను, నేను గొప్ప ఇంట్లో ఉంటున్నాను, దేవుడు మాత్రం ఆ ప్రత్యక్ష గుడారంలోనే ఉండిపోయాడు, ఇది ఎలాగా, అట్లా కాదు, నేను ఒక మందిరాన్ని నిర్మించి దేవునికి మరి ఏర్పాటు చేస్తానని అనుకున్నప్పుడు దావీదుతో దేవుడు అంటాడు కదా, దావీదు నువ్వు దేవాలయం కట్టడానికి వీలు లేదు, నీ యొక్క చేతులు రక్తముతో నిండి ఉన్నాయి కాబట్టి నువ్వు కట్టొద్దు, నేను నీ కుమారుడైనటువంటి సలోమోను చేత కట్టించుకుంటాను అన్నాడు. అలా కట్టించుకుంటానని చెప్పిన తర్వాత సలోమోను తన కాలమందు ఆ యొక్క ఆలయ నిర్మాణాన్ని చేసి మరి అది పూర్తి చేసిన తర్వాత దేవుని యొక్క వెలుగు ప్రత్యక్షత అనేది ఆ దేవాలయంలోకి రావటం, గొప్ప తేజస్సు ఆ దేవాలయంపై ఉండటం మనం చూస్తాం. అదంతా అయిన తరువాత ఫరో కుమార్తెని వివాహము చేసుకొని ఆ అన్య స్త్రీతో మద్యము ద్రాక్షారసాన్ని సేవించి ఆ రాత్రంతా మత్తుడై ఉండి తెల్లవారుజామున యెహోవాకు బలియార్పణలు, దహన బలులు అర్పించాల్సినటువంటి రాజు
అర్పించకుండా తన ఇంట్లో అతను పడుకొని ఉన్నట్లు మనం చూడొచ్చు ఇక్కడ. దేవాలయపు ఆ తాళము అనేది సొలొమోను దగ్గర ఉండిపోయింది. తెల్లవారిపోచున్నది, తెల్లవారుజాము దాటిపోయింది. ఆ తాళమేమో సొలొమోను యొక్క దిండు క్రింద, తల క్రింద పెట్టుకొని మత్తుడై నిద్రపోతూ ఉన్నాడండి. ఈ విషయాలన్నీ మనకు కావాలంటే ఎక్కడ దొరుకుతాయి అంటే తాల్ముడి అనేటువంటి గ్రంథంలో దొరుకుతాయి. మీరు కావాలంటే మీరు పరీక్షించవచ్చు, తెలుసుకొనుటకు మీరు పరిశోధించి తెలుసుకొనవచ్చు. కాబట్టి ఆ రాత్రికాల సమయంలో ఫరో కుమార్తెను వివాహము చేసుకొని మత్తుడై తాగిన మత్తులో తెల్లవారుజాము ప్రాతకాలం అయినా కూడా అతను లేవకుండా పడుకొనున్నాడు. పడుకున్నప్పుడు లెమూయేలు తల్లి బెర్షబా ఎటు నుండి వచ్చిందో ఆ యొక్క సొలొమోను ఉన్న గదిలోకి, పడుకున్న రూమ్కి మరి తలుపు లేదు. అతను ఉన్నటువంటి గదిలోకి ఆమె వచ్చేసి చూసినప్పుడు, కుమారుడి యొక్క స్థితి చూసినప్పుడు ఆమె పడిన బాధ వేదన అంతా కూడా సామెతల గ్రంథం 31వ అధ్యాయము 1 నుండి రాయబడి ఉన్నది అన్నమాట. ఏంటి అక్కడ ఆమె చెబుతున్న మాట అంటే, ఫరో కుమార్తెతో అతన్ని చూసింది కాబట్టి స్త్రీలకు నీ బలమునివ్వద్దు. స్త్రీల వల్ల రాజ్యాలు అలాగే రాజులు కూలిపోయినట్లు అనేక సంఘటనలు మనకి తెలుసు కదండి. స్త్రీల వల్ల మనకి దానియేలు గ్రంథంలో క్లియోపాత్ర అని అందమైనటువంటి రాణి ఉంది. ఆమె కోసం రాజులు కూలిపోయారు, రాజ్యాలు కూడా కూలిపోయింది. అలాగే సంసోను ఫిలిస్తీన్ల అమ్మాయిని వివాహం చేసుకొని అతని బలం ఎక్కడుందో చెప్పమని, ఆ ఫిలిస్తీన్ల అమ్మాయి దెలీలా నీ బలం ఎక్కడుందో చెప్పు 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 నీ బలం ఎక్కడుందో చెప్పు అని ఒకటే శోధించి, ఆ బలము ఎక్కడుందో తన తల్లికి తండ్రికి అతనికి మాత్రమే తెలుసు, కానీ ఎవరికి చెప్పకూడదని దేవుడు మాట తీసుకున్నా కూడా రాత్రి చెప్పాడు. శుభ్రంగా దెలీలా గుండు చేసి పడేసిందండి. కాబట్టి ఈమె లెమూయేలు తల్లి బెర్షబా భావించిన విషయం ఏంటంటే, నువ్వు స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి, నీ యవ్వన కాలం అంతా నువ్వు స్త్రీలకు ఇవ్వద్దు అని సెలవిస్తుంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం మనం గమనించినట్లయితే, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ అంటాడు కదా, యవనస్తుల బలము దేని యందు నిలిచి ఉండాలండి? యవనస్తుల బలము దేవుని యొక్క వాక్యం అందు నిలిచి ఉంటుందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంటే, కొంతమంది యవనస్తులు ఎంతో బలము కలిగిన వారు, సొలొమోను వంటి వారు కావచ్చు, సంసోను వంటి బలమువంతుడు కూడా స్త్రీలకు బలాన్ని ఇచ్చి మధ్యలోనే వారి జీవితాలను ముగించినట్లు మనం చూడొచ్చు. సంసోను వంటి వాడంట మునుపు అంత బలవంతుడు పుట్టలేదు, అలాగే తర్వాత కూడా సంసోను వంటి బలవంతుడు పుట్టబోడు భూమి మీద అని బైబిల్ గ్రంథంలో రాయించి ఉంచాడు దేవుడు. అటువంటి సంసోను స్త్రీల చేతిలో పెట్టాడు. దేవుడిచ్చినటువంటి బలమంతా కూడా పెట్టినప్పుడు ఆ బలమంతా కూడా వారేం చేశారంటే చక్కగా బోడుగుండు చేయించి అతని మరణపాత్రుడయ్యే విధానంలో ఉంచాడు. అలాగే సొలొమోను గురించి కూడా మనం ఆలోచన చేస్తే 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం మనం గమనించినటువంటి విషయం ఏంటంటే, అక్కడ పరస్త్రీ వ్యామోహం కలిగిన వాడు, భయంకరమైన పాపము, అధికమైన కామాతురత కలిగిన వాడై ఏం చేశాడంటే 700 మంది భార్యల్ని 300 మంది ఉపపత్నులను వివాహం చేసుకొని మనశ్శాంతి కోల్పోయిన వాడిగా అతను ఏమంటున్నాడంటే, ఏ స్త్రీలో కూడా అతను కోరుకున్న ఆనందము మరి అతనికి దక్కిందో లేదో మనకు తెలియదు, కానీ సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు, స్త్రీలను భరించే కన్నా మిథ్య మీద వెళ్ళి ఎక్కి కూర్చోవటం మంచిది అని అంటాడు. కాబట్టి మొదటి విషయం తల్లి ఏం చెప్పిందంటే, లెమూయేలు నువ్వు స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. అలాగే ద్రాక్షారసము అధికంగా పుచ్చుకొని త్రాగుబోతుగా ఉండొద్దని చెప్పిందండి. సామెతల గ్రంథం 23:21 మనం ఆలోచన చేసినప్పుడు,
తాగుబోతుల గురించి, ద్రాక్షారసం అధికంగా తాగినటువంటి వారి గురించి అక్కడ చూస్తాము. అధికంగా మద్యము పుచ్చుకొని దేవుని యొక్క కోపానికి, ఉగ్రతకి పాలైనటువంటి బెల్షస్సరు చరిత్ర కూడా మనం అనేక మార్లు మందిరంలో మాట్లాడుకొని ఉన్నాము. అలాగే త్రాగుబోతులకి మనశ్శాంతి ఉండదు. తాగుబోతులకి మనశ్శాంతి ఉండదండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 30-31 మనం ఆలోచన చేస్తే అక్కడ మద్యం త్రాగినంత వరకు బాగానే ఉంటది, తర్వాత అది మిమ్మల్ని సర్పమై కాటేస్తుంది, సర్పముగా మారి కాటేస్తుంది అని ఇక్కడ రాస్తున్నాడు భక్తుడు. చాలా మంది అండి త్రాగుతున్నావు ఎందుకు అని అంటే, కష్టాలు మర్చిపోవడానికి త్రాగుతున్నాను, నా బాధలు అలాంటివి, ఆ మత్తులో కొంతవరకు ఉపశమనం దొరుకుతుంది, మంచిగా నిద్ర పడుతుంది, అందుకే తాగుతున్నాను, నా బాధలు భయంకరమైన బాధలు అని సెలవిస్తూ ఉంటారు. తాగి మత్తుడై ఉన్న తెల్లవారి తర్వాత, మత్తు దిగిపోయిన తర్వాత ఆ బాధలని పోతాయండి? పోవు, ఎప్పటిలాగే అలాగే ఉంటాయి. తాగినంత మాత్రాన బాధలు పోతాయా? కాదు. కానీ పరిష్కరించుకోవాలి సమస్యలు అనేవి మనం. కాబట్టి రెండో విషయం ఆమె చెబుతుంది, మందు గురించి, మద్యాన్ని గురించి, ద్రాక్షారసము గురించి ఆమె చెబుతుంది. అలాగే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం, అలాగే 21-22 గురించి మనం ఆలోచన చేస్తే అక్కడ కూడా రాత్రి వరకు త్రాగే వారికి శ్రమ అని అక్కడ రాయబడి ఉంది. ఎర్రగా ఉన్నది, ఎర్రగా ఉన్న ఎప్పుడైనా మనల్ని మోసం చేస్తాయండి. ఎర్రటి కూర యాసావుని మోసం చేసింది. అలాగే తాగుడు గురించి హోషియా గ్రంథంలో కూడా 4:11 ఉంటుంది కదా, మంద దృష్టి కలుగు చేస్తుంది, మద్యం వల్ల మతిపోతుందని సెలవిస్తున్నాడు అక్కడ. మొదటి విషయము, స్త్రీలతో జాగ్రత్తగా ఉండు. ఆ ఫరో స్త్రీతో ఆ కుమారుని చూసినప్పుడు అతన్ని చూడగలడనే విధానంలో ఆమె చూసింది. మూడో విషయం చెబుతున్నాడు కదా, దీనులకి న్యాయం చెయ్యి. నీ చేతిలో అధికారం ఉంటే నీకు దీనులు గుర్తు రావాలి బిడ్డ. దీనులకి, దరిద్రులకి నువ్వు న్యాయం చేసేటువంటి వాడివిగా ఉండాలి. చాలా మందికండి చేతిలో అధికారం వచ్చినప్పుడు పేదలు గుర్తుండరు. రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకా ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా కూడా పేదలు గుర్తుండరు వారికి. అధికారం చేతికి వచ్చినప్పుడు పేదల కడుపు కొట్టొద్దు, అన్యాయం చేయొద్దు, జాగ్రత్తగా ఉండు బిడ్డ అని ఆమె ఎంతగానో మొత్తుకొని చెబుతుంది తన యొక్క కుమారుడికి. అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దు. ఎందుకు అధికారం గురించి ఆమె చెబుతుందంటే, అప్పటికే అతను రాజై ఉన్నాడు, చేతి నిండా అధికారము, ఇశ్రాయేలు జనాంగం మీద అధికమైన అధికారము ఉంది కాబట్టి అధికమైన పన్నులు వేసి వారి యొద్ద నుండి మరి డబ్బులు తీసుకున్నట్లు, అప్పుడే 2 గోత్రాలుగా వారు విడిపోయినట్లు రెహబాబు కాలంలో జరిగినట్లు మనం చూస్తాము. ఈ యొక్క అధికారం గురించి యోబు గ్రంథంలో ఇలా రాయబడి ఉన్నది. యోబు గ్రంథం 31వ అధ్యాయం 22 వచనం మనం గమనించినట్లయితే, తల్లి గర్భం నుండి దిక్కులేని వారికి నేను మార్గదర్శిగా ఉన్నానంటాడు. ఆ గ్రంథంలో ఏముందంటే, దరిద్రులకు తల్లిదండ్రులు లేని వారికి, పేదల కంట మార్గదర్శిగా ఉన్నాను నేనని అక్కడ రాయబడి ఉంది. మరి నీ చేతిలో అధికారం ఉంటే, నీ యొక్క చేతిలో మరి బలం ఉంటే, నీకు ఒక పోస్ట్ ఉంటే, నువ్వు ఒక ఉద్యోగం చేస్తుంటే, మరి పేదల్ని కరికరించే స్థితిలో నీవు ఉంటావా? నేనుంటానా? ఆలోచించుకోవాలి మనం ఈ రాత్రికాల సమయంలో. ఆ యొక్క లెముయేలు తల్లి, ఎదిద్యా తల్లి ఏమని మాట్లాడుతుందంటే 3 విషయాలు చెప్పిందండి. ఒకటేమో ఆడవారితో జాగ్రత్తగా ఉండు, రెండోది అధిక మత్తు కలిగి ద్రాక్షారసము తాగి మత్తుడివై ఉండొద్దని చెప్పింది. అధికారం నీ చేతుల్లో ఉన్నప్పుడు నీకెవరు కనిపించాలంటే గొప్ప వారు కాదు, కానీ పేదలను కనికరించేవాడిగా, దీనులను, దిక్కులేని వారిని చేర్చుకునేవాడిగా ఉండాలని తల్లి యొక్క ఉపదేశం. ఇవన్నీ కూడా ఆమె సొంత మాటలు కాదండి. ఆమె లెముయేలు తల్లి బెర్షబా మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఆమె సొంత వాక్కులు కాదు.
సామెతల గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. దేవోక్తి అంటే దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి వాక్కు. అది మనుషేచ్ఛల వలన మానవుల వల్ల కలిగినది కాదు, పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల కలిగినది. ఆమె 2వ అధ్యాయము 3వ అధ్యాయం మనం గమనించినట్లయితే అక్కడ కూడా, నా కుమారుడా నేనేమందును, అరేరేరేరే నేనేమంటానురా, మొక్కులు మొక్కి కన్నా నా కుమారుడా నేనేమంటానురా, నిన్ను చూస్తే నేను తట్టుకోలేకపోతున్నానురా. ఆ సమయంలో ఫరో కుమార్తెతో సొలొమోను చూసినటువంటి తల్లి యొక్క ఆవేదన అండి అది. ఎన్ని మొక్కులు మొక్కానురా నువ్వు పుట్టాలని. ఒక బిడ్డ ముందే చనిపోయాడు, తర్వాత ఇంకో బిడ్డగా సొలొమోను దేవుడు ఇవ్వబోతున్నాడు. అంతకుముందు బిడ్డను కన్నప్పుడు సమాధానం లేదు దావీదుకును బెర్షబాకును. సొలొమోను పుట్టినప్పుడు మరి వారు సమాధానంగా ఆ బిడ్డను కన్నారు కాబట్టి సొలొమోనుకి ఏమని పేరు పెట్టారంటే సమాధానం అని పేరు పెట్టారు. అయ్యో నా కుమారుడా నేను ఎన్ని మొక్కులు మొక్కి కన్నానురా నిన్ను ఎంతగా మరి నేను ఆలోచించాను. కుమారుడు అయితే దేవుడికి ప్రతిష్ఠించుకోవాలని, దేవుని పనులు నీ ద్వారా జరిగించాలని, దేవుడు నీకు అధికారం ఇచ్చినప్పుడు దుర్వినియోగం చేయక దేవుని కొరకు నువ్వు పనిచేసేటువంటి వ్యక్తిగా ఉండాలని నువ్వెంత భాగ్యాన్ని సంపాదించుకున్నావురా. సొలొమోను యుద్ధాలు చేసే పని లేదండి, యుద్ధాలన్నీ దావీదే చేశాడు. తర్వాత సొలొమోను అధికారంలో వచ్చేసరికి సమాధానమే అంత, ఏ యుద్ధాలు లేవు, యుద్ధం అనేది తెలియదు. కాబట్టి అతను దేవాలయాన్ని నిర్మించాడు. తండ్రి సంపాదించిన ఆస్తి బంగారము వజ్ర వైడూర్యాలను పెట్టి ఆ సుందరమైన దేవాలయాన్ని సృష్టించినట్లు మనం చూడవచ్చు. అంతవరకు బాగున్నాడు, ఆలయం కట్టేంతవరకు సొలొమోను. తర్వాత నుండి అతని ప్రవర్తన ఏమాత్రం బాగాలేదండి. అధికమైన కామాతురుతుడై అతను ఏం చేశాడంటే వివాహాల మీద వివాహాలు, 700 మందికి ఒకడే భర్త అంటే చూడండి, 300 మంది ఉపపత్నులు అంటే ఒకే భర్త. కేర్ ఆఫ్ అడ్రస్ సొలొమోన్దే ఇస్తారు వాళ్ళు. ఎవరితో కూడా మనశ్శాంతి లేదని వ్యర్థం అని మళ్ళీ ప్రసంగి గ్రంథాన్ని రాశాడు అతను. అనుభవం, అటువంటి అనుభవం ఆయనకు అనుభవం వచ్చి బుద్ధి వచ్చి ఆయన మారేలోపు 80 ఏళ్ళు దాటిపోయినాయి. 83 ఏళ్ళ వయసులోనే ఏమో సుమారుగా చనిపోవటం జరుగుతుంది. చూడకూడని సమయంలో చూడకూడని స్త్రీలతో ఆమె చూసినప్పుడు, తన తల్లి చూసినప్పుడు అంటుందిగా, నా కుమారుడా నేనేమందును, అయ్యో నేనేమందునురా, నిన్ను ఎలా ఉండాలని నేను కోరుకున్నాను, ఎన్ని మొక్కులు మొక్కానురా, ఎన్ని మొక్కులు మొక్కితే పుట్టిన కుమారుడు రా నీవని విలపిస్తుంది, బాధపడుచు అంటుంది కదా ఆమె అనుభవంలో. ఈ 3 విషయాలు నువ్వు చేయొద్దు నాయన. తల్లి మరి ఆడవాళ్ళ జోలికి పోవద్దు, మద్యపానం వద్దు, అలాగే 3వ విషయం అధికారం చేతిలో ఉంటే దుర్వినియోగం చేయొద్దు, పేదలను కనికరించు అనేటువంటి 3 విషయాల్ని ఆమె కుమారుడికి బోధించినట్లు మనం అక్కడ చూడాలన్నమాట. చాలా మందిలో ఇవే ఉంటాయండి. చూడండి, రాజకీయ నాయకులైనా అలాగే అధికారులు ఉద్యోగస్తులైనా ఈ 3 దొరుకుతారు. ఆడవాళ్ళ పిచ్చి ఉండడము, మందు తాగి మీడియాకి దొరకటము, అధికారం దుర్వినియోగం చేసి దొరకటము, ఈ 3 విషయాలను తప్పిపోతారండి. ఒక ప్రఖ్యాతి ప్రతిష్టమైన గొప్ప పోస్ట్లో ఉన్న వారి కూడా ఈ 3 బలహీనతలు ఉన్నాయంటే వారు ఫినిష్ అయిపోయినట్లే. మీడియాకి దొరికితే వేసిందే వేసి వారి జీవితాన్ని సర్వనాశనం చేస్తారు. ఈ 3 విషయాలు మనలో కూడా ఉన్నాయా అండి? స్త్రీ వ్యామోహం, స్త్రీలైతే పురుష వ్యామోహం, మద్యపానం. ఈరోజు స్త్రీలు కూడా త్రాగుతున్నారు. ఎంత భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాము. అలాగే అధికారం ఉన్నప్పుడు దాన్ని దుర్వినియోగం చేయటం. ఈ 3 విషయాలు ఎవరిలో ఉంటాయో వారి పతనమే నాంది, వారి పతనానికే వారి నాంది పలికినట్లు మనం చూడవచ్చు. బోధిస్తుంది. లెమూయేల్ అన్నా, ఎదిద్యా అన్నా అన్ని పేర్లు కూడా బైబిల్ గ్రంథంలో సొలొమోనుకి చాలా పేర్లు ఉన్నాయి. 1 కాదు 2 కాదు, చాలా పేర్లు ఉన్నాయి అతనికి. ప్రసంగి,
ప్రసంగిగా ఉన్నాడు. ఇంకా అనేకమైన పేర్లు అతనికి ఉన్నాయండి. ఇన్ని పేర్లు ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి సొలొమోన్ అయితే ఈ సామెతల గ్రంథం 31వ అధ్యాయము రాయబడింది కూడా సొలొమోను గురించే. సొలొమోనుకి ముద్దు పేరుగా తల్లి పెట్టుకున్న పేరుగా లెమూయేలు అనేటువంటి నామకరణం మనం చూడొచ్చు. 99% సొలొమోనే అనేది మనం నమ్మాలి. అతనికి చాలా పేర్లున్నాయి. యెదిద్య, యెహోవాకి ప్రియుడని, సొలొమోన్ అంటే సమాధానకర్తని, లెమూయేలు అంటే దేవుని కొరకైన, దేవునికి చెందిన, దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తి అని ఇన్ని రకాల పేర్లు ఉన్నాయండి. బెర్షెబ సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో కనపడుతుంది. అలాగే సామెతల గ్రంథం చివరి అధ్యాయంలో కనపడుతుంది. అప్పుడు తండ్రి చనిపోతాడు కాబట్టి. ఈ 3 లోపాలండి. మనం స్త్రీ అయినా పురుషుడైనా ఎవరమైనా కూడా ఈ 3 లోపాలు కూడా మనలో లేకుండా చూసుకోవాలి. కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి వాక్యము లెమూయేలు గురించి. అయ్యో, నేను మొక్కుబడులు చేసి కన్నా నా కుమారుడా, నేనేమందు. ఆ రాత్రి తెల్లవారిన తరువాత దేవాలయపు దహన బలులు అర్పించాల్సిన బాధ్యత ఏ వ్యక్తి మీద ఉందండి? సొలొమోను మీద ఉంది. అలా బాధ్యత తీసుకోవాల్సినటువంటి వ్యక్తి అందరికంటే ముందే లేవాలి, కానీ లేవలేదు. మత్తుడై త్రాగి ఆ మత్తు దిగక ఆలయపు తాళపు చెవులు తన తల క్రింద పెట్టుకొని పడుకున్నప్పుడు వాటి కోసం వచ్చిన తల్లి చూడకూడని స్థితిలో, చూడకూడని విధానములో ఫరో కుమార్తె ఆమెతో ఉండి భయంకరమైన స్థితిని కుమారుడు చూసినప్పుడు అయ్యో అయ్యో అయ్యా గుండెలు పాదుకుంటూ, నా కుమారుడా, నేను మొక్కుబళ్ళు చేసుకున్నాను, కానీ నా కుమారుడా, ఏంట్రా నువ్వు చేసే పని? నేను ఇలాగా చూడాలనుకుంటుంది. దేవునికి ఉపయోగపడాలి, దేవునికి ఉపయోగపడేవాడిగా నువ్వు ఉండాలి, దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడని ఆమె గుర్తు చేస్తూ విలపిస్తూ కుమారుడికి 3 విషయాలు బోధించినట్లు మనం చూడవచ్చు అనమాట. దేవుడు నిన్ను సృష్టించిందండి ఆయన కొరకే. ఆయన పని నువ్వు ఈ లోకంలో జరిగించడానికి, ఆయన కొరకు ప్రత్యేకంగా జీవించటానికి, నువ్వు అధికారంలో ఉంటే అనేకులకు మేలు చేయటానికి, మంచి చేయటానికి, యేసుక్రీస్తుని లోకానికి చూపించటానికే కానీ, అధికారాన్ని బట్టి కానీ, లేకుంటే ఎట్టి విషయంను బట్టి కూడా నువ్వు దుర్వినియోగం చేసుకొని నీ జీవితాన్ని సొలొమోను లాగా వ్యర్థం చేసుకునేవాడిగా ఉండకూడదని కోరుచు ఈ ప్రసంగాన్ని నేను ఇంతటితో ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. ఇంతదనకు లెమూయేలు తన యొక్క కుమారుడికి చేసినటువంటి ఉపదేశాన్ని మేము అయా ధ్యానం చేసుకొని ఉండగా ఎందరి యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నారు, ఎట్టి ప్రజలు నాయన వింటున్నారు, వారిలో నాయన ఇటువంటి లోపాలు ఈ 3 విషయాల్లో బలహీనత కలిగిన వారై ఉంటే అయా అవి తీసివేసి వాళ్ళని బలపరచమని, స్థిరపరచమని, అయా నా తండ్రి జ్ఞానముతో వారిని నింపమని, ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు నిరంతులుగా ఆశీర్వదించమని చిన్న ప్రార్థన యేసు నామమును బట్టి అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్.